Hi, hello and welcome. Very good evening. Ramraj Cotton Punchlu Mariyu Shirtlu Big Celebrity Challenge International. Powered by Ayurved Nutrigain Ariel Mariyu Life Earth 2 Mobile Smartphone Plus. సో ఈ శనివారం రాత్రి 8:30కి సాధారణంగా వచ్చే సెలబ్రిటీ మనం ఇచ్చే స్టేట్మెంట్ ని నమ్ముతారా లేదా అనేది అసలైన ఛాలెంజ్. ఇప్పుడు అమ్మ చెప్పిన మాట ఇద్దరు పిల్లలు వింటారు, విన్నట్టే నటిస్తారు. కానీ ఇద్దరు పిల్లలు కూడా ఈ ఏజ్కి తగ్గట్టు డెసిషన్ తీసుకుంటారు. సో అమ్మగారు వాళ్ళతో పాటు ఇద్దరు ముద్దు పిల్లవారు ముగ్గురు ఈ రోజు మన షోలో రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ ఎవర్ గ్రీన్ అండ్ సూపర్ సింగర్ సునీత గారు అలాంగ్ విత్ హర్ కిడ్స్. రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. నేను జీవితంలో సింగింగ్ చేయను అని ఎలా అయితే శపథం చేశానో నేను అలాగే డాన్స్ చేయను అని ఆవిడ కూడా శపథం చేశారు. కానీ వారి పుత్రరత్నం గారి కొరియోగ్రఫీలో రెండు నేను నేర్చుకోవడం జరిగింది. సో ప్రపంచానికి పరిచయం చేస్తాం. సునీత గారు మీరు పరిచయం చేస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సో ఈయన నన్ను తలెత్తుకునేలా చేశారు. ఈయన మీ అబ్బాయి. వాడెప్పుడు నేను పక్కనుంటే తలదించుకునే ఉంటాడు. ఈజ్ మై సన్ ఆకాష్. My daughter, Shreya. సో మేడం మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్స్ అడిగే ముందు వీళ్ళని అడుగుతాను. ఎందుకంటే వీళ్ళకి కెమెరా లైట్లు కొత్త కాబట్టి మ్యాక్సిమం ఎంత ఇబ్బంది పెట్టగలను అంత పెట్టేస్తాను ఇవాళ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఫుల్ లెంత్ ప్రిపేర్ చేసి పంపిస్తాను. సో ఆకాష్ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఐఎమ్ జస్ట్ డన్ విత్ మై 12th grade. 12th అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. ఇంటర్ అయింది. ఇంటర్కే ఏంటి మేడం ఇలాగా? హౌ దిస్ మచ్ హైట్? ఓకే, సో ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. నన్ను అందరూ ఫస్ట్ టైం పడుతున్నాను, కోపం వచ్చి 2-3 times చేశాను దానివల్ల అలా జరిగింది. సో మీరేం చేస్తున్నారు? నేను 9th grade. 9th grade ఫస్ట్ టైం. మీరు కూడా ఎలా ఉంది? సారీ అంటే ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా చేయాలి. యా, నేను ఇలాగే ఫౌండేషన్ బాగా గట్టిగా వేసా. 6th 3 times చదివాక చెప్పారు అన్నిసార్లు చదవకూడదన్నా, టైం పడుతుంది అయితే అని. ప్రదీప్, ఇందు మూలంగా జనాలు మీ ఏజ్ గెస్ట్ చేసే ప్రమాదం ఉంది. అయ్యో, నేను ఆధార్ కార్డు సంచిలేసి అరేబియన్ సీల్ వేసా. ఎప్పటికీ నా ఏజ్ గురించి ప్రాబ్లం లేదు. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ అసలు విషయం మర్చిపోయాను. మేము ఇక్కడ షోకి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ లైఫ్లో ఉన్న క్రేజీ ఆర్ సిల్లీ ఛాలెంజెస్ గురించి మాట్లాడతాను. సో ఆకాష్, నువ్వు చేసిన ఎనీ క్రేజీ ఛాలెంజ్? నా లైఫ్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే మొన్న 12th grade మ్యాథ్ ఎగ్జామ్ జరిగింది. మ్యాథమెటిక్స్. వావ్, నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. యా, నాకు గర్ల్ ఫ్రెండ్స్ అన్నా మ్యాథమెటిక్స్ అన్నా చెడ్డ చిరాకు బాబా. అన్ని చూసేసిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఏంటిది? ఎంసెట్ లో కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఒకటి టాపర్ వచ్చాను నేను. నిజంగా మీకు తెలియదు, మై డాడ్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు నా ర్యాంక్ చూసి. ఒకటే క్వశ్చన్ అడిగారు, నాన్న ఇందులో ర్యాంక్ ఏది, హాల్ టికెట్ నెంబర్ ఏది అని అడిగారు. సో సునీత గారు మీరు చెప్పండి, మీరు వీళ్ళతో చేసే క్రేజీ ఛాలెంజ్ కాకుండా మీకు వచ్చే ఛాలెంజెస్. నన్ను డాన్స్ చేయమన్నప్పుడల్లా జీవితంలో పెద్ద ఛాలెంజ్ గా అనిపిస్తుంది నాకు. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరే ట్రై చేశారు. బై ది వే నేను ట్రై చేశాను. అండ్ ఎందుకంటే మీరు చేసినప్పుడు నాకు కొత్త స్టెప్స్ క్రియేట్ అవుతున్నాయి అందులో. సో మీకు? నాకు ఇంకా అప్పుడే మ్యాథ్ ఎగ్జామ్స్ అన్నీ అంత లేవు కాబట్టి ఇప్పటికైతే స్పోర్ట్స్ వరకే. మీరు కూడా పాటలు పాడే అలవాటు ఉందా? అప్పుడప్పుడు అంటే పాడటం అయితే బాత్రూమ్ కానీ అంతే. అయితే షీఈ్ మోర్ ఇంటూ వెస్ట్రన్. ఓకే. ఇప్పుడు నేను తెలుగు పాటలు ఎంత అలవకగా పాడేస్తానో అది ఇంగ్లీష్ పాటలు అంత ఇదిగా పాడుతూ ఉంటుంది, ఒక ముక్క అర్థం కాకుండా నాకు. మా కోసం ఒక పాట. I'm so into you, I can barely breathe, and all I want to is to fall in deep. Close ain't close enough till we take some time and name a game to play.
సో మీ ముగ్గురికి మా షోకి స్వాగతం సుస్వాగతం. సో మీరిద్దరు జాగ్రత్తగా ఆలోచించి, నీకు మ్యాథమెటిక్స్ బావచ్చు కాబట్టి ఈ షో అంతా మ్యాథమెటిక్స్ ఉంటుందన్న. జాగ్రత్తగా ముగ్గురు ఆడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ స్టార్ట్ ద షో. ఎస్, సో మీ ముగ్గురు ఈ 3 లెవెల్స్ ఆడడానికి 5 lakh రూపీస్ ముందుగా నేనే అందిస్తాను. సో 3 లెవెల్స్ ఉంటాయి. ఈచ్ లెవెల్లో నేను ఇచ్చిన 5 lakh రూపీస్ని మీరు బాగా ఆలోచించి బాగా తెలివిగా స్పెండ్ చేస్తారు. సో ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్లో లెవెల్ 1లో నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. నేను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఫస్ట్ లెవెల్లో మీరు 1 lakh రూపీస్ ఛాలెంజ్ చేస్తారు. ఎస్ మీద అండ్ నో మీద రెండిటి మీద 1 lakh సెపరేట్ చేసి పెడతారు. ఒకవేళ మీరు రైట్ అయితే ఇంటూ 3 times నేను ఇస్తాను. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్లో ఇక్కడికి ముగ్గురు అమ్మాయిలు వస్తారు. వాళ్ళు ఏరియల్ యాక్ట్ లో స్పెషలిస్ట్. ఏరియల్ యాక్ట్ అంటే గాల్లో ఒక 3 రింగ్స్ జాయిన్ చేసి ఉంటాయి. ఆ 3 రింగ్స్ లో ఈ ముగ్గురు అమ్మాయిలు అక్రోబాట్స్ చేస్తారు. సో నా స్టేట్మెంట్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ నెంబర్ 1, ముగ్గురు వితౌట్ హ్యాండ్ సపోర్ట్ ఓన్లీ కాళ్లతో లాక్ చేసి అక్రోబాట్స్ చేస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 2, ఒక అమ్మాయి రింగ్ సపోర్ట్ తో ఉంటే మిగతా 2 అమ్మాయిల్ని అమ్మాయి బ్యాలెన్స్ చేస్తారు. ఈ రెండు కలిపి ఒక స్టేట్మెంట్ కి తీసుకోండి. అంటే ఈ రెండు చేస్తారు అని. ఈ రెండు చేస్తే ఎస్, ఈ రెండిట్లో ఏది చేయకపోయినా నో. $70,000 on yes, 30 on no. 70 on yes and 30 on no. Here we go. Big Celebrity Challenge International లో ఫస్ట్ లెవెల్లో మన ముందుకు పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు ప్రయోగిని గ్యాంగ్.
సూపర్ కమ్ ఆన్ సచ్ ఎ వండర్ఫుల్ టాలెంట్ అండ్ సూపర్ గా చేశారు ఐ థింక్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అంటారు ఎక్స్ట్రాడినరీ ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారు ఈ ఏజ్ లోనే యూనో తగ్గ బాడీలో బోన్లని రబ్బర్ బ్యాండ్లు తిప్పినట్టు తిప్పుతున్నారు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తారు 8 साल हो गया शुरू करके सच ए ग्रेट टैलेंट हैट्स ऑफ వండర్ఫుల్ అండ్ నిజంగా ఆడపిల్లలు ఇలాంటివి స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేసి ఇలా పర్ఫామ్ చేస్తే నిజంగా మనకి చాలా ఆనందంగా ఉంటుంది చాలా గర్వంగా ఉంటుంది డెఫినెట్లీ అండ్ అబ్బాయిల కంటే ఎనీ టైం బెటర్ మీరు బట్ 4 years ఏజ్ లోనే వాళ్ళు యూనో బాడీ ఎటు మౌల్ చేసినా కూడా బాడీయే కాదు వాయిసే కాదు ఎనీథింగ్ యూనో ఆ ఏజ్ లో కరెక్ట్ గా మౌల్ చేయగలిగితే ఇదిగో పిల్లలు ఇలా తయారవుతారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సరిగ్గా మౌల్డ్ చేయకపోతే ఇలా తయారవుతారని బెస్ట్ ఎగ్జాంపుల్ నేను పక్కనే ఉన్నాను ఫైన్ ఏ మ్రొక్కై వ్రొంగునది మ్రానే వ్రొంగున అదే కదా మీరు చెప్పింది ఇలాంటి అక్రోబాట్స్ చేసినప్పుడు ఒక మంచి మ్యూజిక్ ఒక మంచి సాంగ్ ఉంటే భలే ఉంటుంది సో అంత మంచి మ్యూజిక్ లాంటి వాయిస్ మా సునీత గారిది సో సునీత గారు మీరు ఒక్కసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం One, 2, 3, 4 जुम्मे की रात है जुम्मे की बात है अल्लाह बचाए मुझे तेरे प्यार से जुम्मे की रात है जुम्मे की बात है अल्लाह बचाए मुझे तेरे वार से जाने क्या होना है जाने क्या होना है तेरी जवानी तो जादू है गर्वों में आती है आधी में तू है कर देना मटका Do the good job and make India proud. Okay? Thank you so much. Thank you. సో యాక్చువల్గా ఏంటంటే మా రూల్స్ ప్రకారం ఇక్కడికి వచ్చే వాళ్ళు వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసిన తర్వాత ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వచ్చిన సెలబ్రిటీలకి టాస్క్ ఉంటుంది ఎందుకంటే ఆ డబ్బులు గెలిస్తే ఇంకో విధంగా ఉంటుంది ఓడిపోతే ఇంకో విధంగా ఉంటుంది ఇప్పుడు మేము డబ్బులు గెలిచామా లేదా మీకు చూసారుగా నేను చెప్పిన 2 స్టేట్మెంట్స్ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ఓన్లీ కాళ్ళతో అన్నాను చేశారు హ్యాండ్స్ వాడలేదా హ్యాండ్స్ వాడారు సో ఫస్ట్ స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ ఒకే అమ్మాయి మిగతా 2 అమ్మాయిని బ్యాలెన్స్ చేస్తున్నాను అదైతే చేయలేగా చెప్పానా యా అప్పటికి ఆవిడ చెప్తున్నారు ఆవిడతో పాటు ఇక్కడ 20 మంది చెప్పారు ఏం చెప్పారు నన్ను నమ్ముకుంటే సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్ నో మీరు ఎస్ మీద 70 పెట్టారు అది కాస్త పాయే ఓన్లీ 30 నో మీద పెట్టారు అది గెలిచారు ఇంటూ 3 times 90,000 రూపీస్ ఓకే మేడం టాస్క్ అయితే అయిపోయింది ఆవిడ పాడేశారు ఓకే వండర్ఫుల్ యాస్టిస్ మూవీలో సాంగ్ ఎలా ఉంది అలాగే వచ్చింది ఆవిడ పాడితే సో అమ్మాలు చెప్తాను అంటే మేల్ వాయిస్ కదమ్మా అక్కడ సో ఇప్పుడు మీ ఇద్దరికి ఏం టాస్క్ ఇద్దాం వీళ్ళిద్దరికి ఓ పని రింగ్ నింపండి ఒకసారి వెరీ గుడ్ బాగా స్ట్రాంగ్ ఉంది 1 by 1 మేడం ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్లు అడగండి ఇప్పుడు చెప్పు గర్ల్ ఫ్రెండ్ పేరేంటి నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంట్రా సునీత సునీత బాగా చదువుకుంటావా నేను 12th పాస్ అయ్యా ఎస్ మమ్మీ చెప్పు పొద్దున్నే లేస్తావా ఇంకెప్పుడు లేస్తా నేను కొంచెం కష్టమైన ప్రయత్నిస్తా అని చెప్పి ఏదో ప్రయత్నిస్తా. గర్ల్ ఫ్రెండ్స్ ఇటువంటి జోలికి వెళ్లకుండా ఉంటావా ఏంటి ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు దింపండ్రా సో అది ఎస్ 10,000 పోయినా కూడా ఆనందంగా ఉన్నారంటే చాలా గ్రేట్ మీరు సో యాక్చువల్లీ శ్రేయ చెప్తూనే ఉంది దాట్స్ ఇంపాసిబుల్ అని చెప్తూనే ఉంది బట్ ఆ పిల్లల్ని చూసిన తర్వాత ఇక్కడ యూనో వాళ్ళ టాలెంట్ ని తక్కువ అంచనా వేయకుండా ఆహా మీకు అలా అనిపిస్తుంది సో నేను ఫస్ట్ టైం కొన్ని నోళ్ళు చెప్పొచ్చు నెక్స్ట్ టైం కావాలని అన్ని ఎస్లు చెప్పొచ్చు అంటే మీ గురించి మర్చిపోయాను ప్రాబ్లం అక్కడ వచ్చింది అదే ప్రాబ్లం యాక్ట్ చూసే ముందు అందుకే ఈసారి స్టేట్మెంట్ని ఇంకోసారి జాగ్రత్తగా విందాం మనం ఎందుకంటే ఈసారి 1,50,000 ఛాలెంజ్ చేస్తున్నారు మీరు కనుక రైట్ అయితే ఇంటూ 5 times ఇస్తా ఓకే ఈసారి ఐదర్ ఆన్ ఎస్ ఐదర్ ఆన్ నో లెవెల్ 2లో ఇప్పుడు ఒక పెయిర్ కపుల్ వస్తారు ఇక్కడికి అందులో అబ్బాయి ఆ పైప్స్తో చేసిన క్యూబ్ ఉంటుంది కదా ఆ క్యూబ్ని సింగిల్ హ్యాండ్తో బ్యాలెన్స్ చేస్తారు ఒక 60 సెకండ్ ఇలా బ్యాలెన్స్ చేస్తారు ఇందులోనే తన పార్ట్నర్తో కలిసి
ఫైర్ జగలింగ్ చేస్తారు. ఎస్ ఆర్ నో? డెఫినెట్లీ ఎస్. జేజమ్మ మాయమ్మ 1,50,000 గెలిస్తే ఇంటూ 5 times. నాన్న ఎంత నాన్న? 7,50,000 రూపీస్. పోతే 150 పోతుంది. దట్స్ ఫైన్. దట్స్ ఫైన్. మీది కాదు కదా, నేను ఇచ్చిన 5 లక్షలు, పర్లేదు. దట్స్ ఫైన్, నాకు అర్థమైంది. ఓకే, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో లెవెల్ 2 లో ఇక్కడ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు రాకేష్ అండ్ సమీనా. అంతరిక్షం వెనకాల ప్రియురాలు నీ సొంతం అయితే అంత కష్టం మనకేనా? బతుకలని చిటికలతో పిలిచే ప్రణయాల చటవలను ఋతువులనే పట్టే సమయాన ఒళ్ళో కాళ్ళు గుప్పెట్లోని చిక్కవా ఒళ్ళో తానే సగ్గం వచ్చి దిగదా. Amazing. You guys are amazing. Thank you. అండ్ ఆ బ్యాలెన్స్ యూనో ఆ కోఆర్డినేషన్ ఇద్దరి మధ్యలో Superb. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా చాలా యాక్యురేట్ అండ్ స్పీడ్ ఉంది మీ దాంట్లో. With ease. విత్ ఈజ్. గ్రేట్ టాలెంట్, గ్రేట్ టాలెంట్. సూపర్. Where's the fire? Fire edi? There's the fire they have inside. They have the fire, we have Ram Gopal Varma Aag. So there is no problem. It is great success. చిన్నప్పుడు మేడకి యాంటీనాలు తిప్పింది గుర్తుంది కానీ అంత బరువు ఉందా అది? చాలా బరువు మేడం. Really? ఇది యాక్చువల్లీ a plus b whole square is equal to a square plus b square plus 2ab square. That is a problem. क्या बात है? ఈ మధ్యన అలాగే అంటున్నారు అది. क्या है? సో ఇది ఒక్కసారి మీరు మాకు బ్యాలెన్స్ చేసి చూపిస్తే those three already know this, they practice. Oh no. నేను దూరంగా వెళ్తా భయ్యా, నాకు ఉజ్వల భవిష్యత్తు ఉంది, మీరు కానివ్వండి.
నాకు భయం ఏంటంటే అది మిస్ అయితే దాంతోపాటు నేను పక్క సెట్లో ఉంటా, రప్మని తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది అది. బట్ గ్రేట్ సార్, గ్రేట్, హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్. వాళ్ళ ముగ్గురులో ఎవరు చేస్తే బాగుంటుంది యాక్ట్? చూస్ వన్. వెరీ గుడ్ నాన్న, కంగ్రాచులేషన్. మేడం కంగ్రాచులేషన్స్. నేనా? కాదు, Okay. వీళ్ళిద్దరూ మీ ఇద్దరిని ఆఫ్ చేశారు కాబట్టి మిగిలింది ఈవిడే కాబట్టి మీరు చేయాలి. మీరు మా అందరికంటే పెద్దవారు కాబట్టి మీకు అతి చిన్న ప్రాపర్టీ ఇస్తా, క్యూబ్ వద్దు మనకి. చాలా సింపుల్ మా. అయ్యో అంత కష్టపడుతుంది. హౌ వెరీ ఈజీయా, ఇలా తీసి ఇలా తీసి ఇలా తీసి ఇలా తీసుకోవడమే కదా, అంతే. అవునట. ఆ చేతిలో తీసి అది, కానీ తీసుకునేప్పుడు తిప్పు ఇలా. చూడండి, వెరీ సింపుల్. ఇప్పుడు మేడం చేస్తారు. నాకు కాదు, ఇందాక నుంచి కబుర్లు చెప్తున్నారు కదా, చేసి దానికి చూపించండి. అంటే వాళ్ళ అమ్మాయిని అనేటప్పటికి ఉక్రోషం వచ్చి మేడం వచ్చారు. చాలా సింపుల్. ఇట్లా నేను నేర్పిస్తా. రెడీ? రౌండ్ రౌండ్ తిరగాలి. ఓకే, వెరీ సింపుల్. ఇలాంటి స్పోర్ట్స్ ఇంట్లో ట్రై చేయొద్దు అని చెప్పడానికి నేను చేసి చూపించాను. ద బేస్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ టు ప్లే సచ్ గేమ్స్. సో సేఫ్టీకి ఇక్కడ ఉంచేద్దామా. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నిజంగా గ్రేట్ టాలెంట్ సార్. ముఖ్యంగా మీ పార్ట్నర్ని కూడా బ్యాలెన్స్ చేయడం, అది మెయిన్ టాస్క్. అవన్నీ మీరు చేశారు. వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ. ఓకే, మీరు ఫైర్ గురించి అడిగారు. నాకు ఫైర్ అంటే అర్థమైంది. యూనో వి నీడ్ దట్ ఫైర్. మీరు ఎప్పుడైనా ఒక పాట పాడుతున్నప్పుడు బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఒక దీపావళి పాట పాడుతున్నప్పుడు పక్కన చిచ్చుబుట్లు భూచక్రాలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు మా కోసం ఒక పాట పాడాలి. నేను మీకు ఒక ప్రాపర్టీ ఇస్తాను. ఆ ప్రాపర్టీ మీరు చేత్తో పట్టుకుని ఓ పాట పాడతారు. మీరు స్విచ్ నొక్కినచో చిచ్చుబుడ్డు వెలుగును. అంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆవిడ ఎంత బాగా పాడతారు అనేది ప్రపంచానికి నేను తెలియజేయడం అనే నా మెయిన్ కంకణం. అంటే చేతిలో మైక్ పెట్టుకుని మీరు పాడారు, కానీ చేతిలో చిచ్చుబుడ్డు పెట్టుకుని ఇప్పటివరకు పాడలేగా. నైస్ టాస్క్ నో, క్రేజీ నో. Very nice. రెడీ? 3, 2, 1 గో. గుండె గుబులు నీ జిందకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిక్కు ఎక్కులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. దగ్గొస్తుందా? అలా ఎగిరిపోతే దగ్గొస్తుందమ్మా, గ్యారంటీ. అది లో క్వాలిటీ అనుకుంటా, పొగ వచ్చింది. నాకేం తెలుసు, నేను బాగా కాస్ట్లీ అనుకున్నా. వెరీ గుడ్, సూపర్, కమ్ ఆన్. అంటే లాస్ట్ లో పేలాలి, అది యాక్చువల్లీ పేలలేదు. ఇప్పుడు మాకు డబ్బులు వచ్చాయా లేదా? డెఫినెట్ గా వచ్చామా. Yes. ఫస్ట్ లెవెల్లో 5 లక్షలు ఇచ్చాగా, 5 లక్షలు ఇచ్చాగా, వచ్చాగా. ఇప్పుడు ఈ లెవెల్లో మీకు నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఆ ఫైర్ లో కలిసిపోయింది మనీ. 1,50,000 ని ఎస్ ఎస్ అని బాగా బల్లగుద్ది మరీ ఎస్ అన్నారు. అందులో 2 స్టేట్మెంట్లు. ఒకటి, ఈ స్క్వేర్ ని సింగిల్ హ్యాండ్ తో బ్యాలెన్స్ చేస్తారు అన్నాను. ఆల్వేస్ ఇట్ వాస్ సింగిల్ హ్యాండ్. రైట్, వెరీ గుడ్. అదేదో ఫైర్ జగ్లింగ్ ఏదో నేను చేశానుగా. అంటే ఎవరు చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వం కదా. సో 1,50,000 రూపీస్. నేను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇట్ ఈస్ నో. బట్ మీ ముగ్గురు ఎస్ అని చెప్పారు. సో మీ అకౌంట్ లోంచి 1,50,000 తీసేగా నాన్న మ్యాథ్స్ స్టూడెంట్ 340. రైట్ ఆన్సర్. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లాస్ట్ లెవెల్. మాకు డబ్బులు వచ్చే విషయాలు ఏమైనా చెప్పండి. అదిరిపోయే విషయం చెప్తాను నేను ఇప్పుడు. నేను ఇచ్చే 3 స్టేట్మెంట్స్ మీదకి మీరు 1 lakh మినిమం ఛాలెంజ్ చేస్తారు. ఎస్ ఆర్ నో ఛాలెంజ్ చేస్తారు. విడివిడిగా ఇందాక వరకు ఏ తప్పైనా మొత్తం నో చెప్పాం కదా. ఇప్పుడు ఒకటి నో అనుకోండి, దాని మీద మీరు రెస్పెక్ట్, అది ఒకటే పోతుంది.
ఓకే మిగతా దాని మీద మళ్ళీ ఆడొచ్చు. రైట్ అయితే ఇంటూ 10 times. ఓకే సో మీ దగ్గర 3,40,000 ఉంది కాబట్టి 3 lakh ఖర్చు పెడదాం. 40,000 వెళ్ళడానికి దారి ఖర్చులు, డీజిల్ వాటికి ఉంటుంది. ఓకే కరెక్ట్. యా. ఇక్కడికి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. ఈ వ్యక్తిని ఆల్రెడీ మేము తీసుకురావడానికి ట్రై చేసాం ఇదివరకు. ఒక 40 ఎపిసోడ్ల ముందు నుంచి ప్రయత్నిస్తున్నాం ఎప్పుడు తీసుకొచ్చే ముందు ఇక్కడ పర్ఫామ్ చేసే ముందు చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు. అతను ప్రాక్టీస్ చేస్తున్న టైంలోనే షార్ట్ సర్క్యూట్ అవ్వడం, లైట్స్ డ్యామేజ్ అవ్వడం, కెమెరాలో రికార్డ్ కాకపోవడం, ఇలాంటి చాలా విషయాలు జరిగాయి. ఎందుకంటే ఈ వ్యక్తి స్పిరిట్స్తో కాంటాక్ట్ చేస్తారు. కొంతమంది దెయ్యం అంటారు, కొంతమంది స్పిరిట్ అంటారు, కొంతమంది ఒక ఎనర్జీ అంటారు, కొంతమంది ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటారు. మన ఫ్రెండ్స్ పార్ట్ ఆఫ్ ది సేమ్ అండ్ ఫ్యామిలీ. అమ్మవుతాము వాళ్ళు సీరియస్ తీసుకున్నాను. నాకు అసలే రాత్రిపూట కరెంట్ పోతే నిద్రట్టదు. ఓకే, నేను స్టేట్మెంట్లు ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ నెంబర్ 1, ఒక ఎనర్జీని, ఒక స్పిరిట్ని లేదా ఒక దెయ్యాన్ని ఒక బాటిల్ లోపలికి బంధిస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 2, వాటర్ని మన కళ్ళ ముందు బ్లడ్గా మారుస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 3, ఆ వ్యక్తి ఇక్కడే ఉండగా ఆ వ్యక్తి మీ వెనకాల నుంచి మిమ్మల్ని పిలుస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. అలా మాస్టర్ ఎక్స్క్యూజ్ మీ అని వెనక నుంచి పిలిచినట్టు ఉంటుంది. ఫస్ట్ వన్ వి సే నో. బాటిల్లోకి స్పిరిట్ ని తీసుకురావడం నో. ఎస్. సెకండ్ వన్ ఎస్. వాటర్ ని బ్లడ్ గా మారుస్తారు. ఎస్. సెకండ్ వన్. ఎస్. థర్డ్ వన్. అండ్ థర్డ్ వన్ నో నో నో. మొత్తం ప్లాన్ చేసా, అలాగే సెట్ అయింది. 40,000 ఉంది మీ దగ్గర. అంటే ఒకవేళ 3 పోతే 40,000 ఉంటుంది అని చెప్తున్నా అనమాట. ఓకే, పల్లె మా కూరగాయలకి మా పెట్రోల్ కి సరిపోతుంది అది. వెరీ కాస్ట్లీ ఫ్యామిలీ. కూరగాయలకే 40,000 వాడతారంట వీళ్ళు. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా ఒక దెయ్యాన్ని ఒక జార్లో బంధించడానికి మన ముందుకు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రశాంత్ బాబా. పిశాచం భూతం गंगा का तीर्थ लाया हूं आपके लिए, ले लो। खत्म हो गया, लेकिन मेरी तांत्रिक विद्या से मैं इसे फिर लाऊंगा। आजा, आजा, आ जाओ, आ जाओ। आ जाओ। तांत्रिक विद्या है हमारी। गंगा जल निर्माण करते हैं हम। गंगा जल, गंगा जल लीजिए, आइए।
खत्म हो गया। किसी के अंदर यहाँ पे भूत है, भूत इस नारियल में है। मैं उस भूत को यहाँ से नारियल में से निकालूंगा। आ गया बहुत बड़ा। मीना नाम की लड़की का ये भूत है। अब इस भूत को मैं बांध दूंगा पूरा। भूतम पिशाचम खट खट। चल अब इस भूत को मैं इस बोतल में बंद करूंगा। चल चल अंदर, चल इसके अंदर। अभी एक चम्मच। चल आजा, चल। इसको बंद कर दिया, पूरा बंद कर दिया। बहुत बड़ी तांत्रिक विद्या है मेरे पास। चल खून निकल आया है, खून निकल आया है। किसी भूत पिशाच का यहाँ पे। ఓకే, మనం చెప్పిన 2 టాస్క్లు అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ ది. సో సునీత గారు మీరు కళ్ళు మూసుకోవాలి. నేను కళ్ళు మూసుకోవాలా? యా, కళ్ళు మూసుకోవాలి. సో సునీత గారు మీరు కళ్ళు మూసుకోవాలి. నేను కళ్ళు మూసుకోవాలా? యా, కళ్ళు మూసుకోవాలి. మేము 10 లెక్కెడతాం. 10 లెక్కెట్టే లోపల మీకు విషయం అంతా తెలుస్తుంది. మేడం ఎవరైనా పిలిచారా మిమ్మల్ని?
టచ్ చేసినట్టు అనిపించిందా? వెరీ వెల్ డన్. సో అది ఎస్, థర్డ్ లెవెల్లో 3 టాస్క్లు చెప్పాను నేను. ఫస్ట్ది జార్లోకి ఒక స్పిరిట్ ని తీసుకొస్తారన్నాను, మీరు నో అని చెప్పి 1 lakh ఛాలెంజ్ చేశారు. ఎస్, ఆయన తీసుకొచ్చారు 1 lakh rupees. సెకండ్ స్టేట్మెంట్, వాటర్ ని బ్లడ్ గా మారుస్తారు అని చెప్పాను. అండ్ ఇట్ ఈస్ ఎస్, 10 lakh rupees. అండ్ థర్డ్ వన్, హూ ఇస్ ఇన్ ద హోమ్ అని వెనక నుంచి మిమ్మల్ని ఎవరో పిలుస్తారని చెప్పాను. ఎవరు మిమ్మల్ని పిలవలేదు, నో అన్నారు. ఇంటూ 10 times 10 lakh rupees. సో ఇందాక దాచుకున్న 40,000, ఇప్పుడు మీరు గెలుచుకున్న 20 లక్షలు, 20,40,000 rupees మీరు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఆయన చేసిన దానికి ఏం సంబంధం లేదు, అంటే ఇవి ఓన్లీ ట్రిక్స్ మాత్రమే. సో మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఆయన ఇక్కడికి వచ్చారు. ఇలాంటి యాక్ట్స్ కి నిజంగానే జీవితాలు మారిపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. చాలా మంది నమ్మేస్తారు ఊర్లో ఉన్న వాళ్ళు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు కొన్ని ఆయన ద్వారా ఆయన తెలియజేస్తారు మనకి, ఇందులో ఎంత నిజం ఉందో. देखो गंगा का तीर्थ है और बाबा बुआ मांत्रिक तांत्रिक बोलते हैं कि गंगा का तीर्थ कभी खत्म नहीं होता. గంగాజలం ఎప్పుడు ఎండ్ అవ్వదు అని చెప్పి చాలా మంది బాబాలు చెప్తుంటారు. సో నిజంగా అది మళ్ళీ మళ్ళీ ఎలా వస్తూ ఉంటుందో ఆ బొచ్చులోకి సార్ చెప్తారు. पता है यहाँ से ये खत्म हो गया, ఖతమ్ लेकिन बाबा के पास ऐसी तांत्रिक शक्ति होती है जो ऐसे हवा में हाथ घुमाता है तो खत्म हुआ हुआ तीर्थ भी बाद में फिर आता है. देखना है आप, फिर आता है. देखिए ये जो कलश है, इस कलश के अंदर एक ग्लास फिट किया हुआ है, देख सकते हैं आप. యా, अंदर एक ग्लास है. దీని లోపల ఇత్తడిది ఇలాంటి కలర్ లోనే ఒక గ్లాస్ ని పెట్టి దానికి ఒక హోల్ ఉంది. ఈ చెంబు లోపల ఉన్న ఏరియాలో వాటర్ ఆల్వేస్ ఫిల్ అయి ఉంటుంది. ఇక్కడున్న చిల్లు మీద తంబు పెట్టి వదిలితే అందులో వాటర్ వస్తుంది, తీసేస్తే వాటర్ మళ్ళీ ఫిల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ మూస్తే మళ్ళీ వస్తూ ఉంటుంది. तो ये इसके पीछे की हाथ चालाकी है. సార్ మాస్టర్, అలాగే కొబ్బరికాయలోంచి రక్తం అని చెప్పి ये చాలా మంది దెయ్యాన్ని పట్టుకున్నాను అందులో రక్తం వస్తుంది ఇప్పుడు అని చెప్తుంటారు. नारियल को 3 आयज रहती है इसको. కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి. సో దాని ద్వారా ఒక చిల్లు మాత్రం ఓపెన్ ఉంచుతారు. ఆ చిల్లులోంచి ఈ రుబ్బని లోపలికి తొయ్యబడును, మళ్ళీ దాన్ని సీల్ చేస్తారు, ప్యాక్ చేసేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. थैंक यू सर. అంతమందిని కాకపోయినా కొంతమందికైనా ఇవి అలాంటివి అర్థమైతే, ఇంకా ఆ పల్లెటూరులో మారుమూరు గ్రామాల్లో జరుగుతున్నవి, గ్రామాల్లో ఎందుకంటే సిటీల్లో కూడా జరుగుతున్నాయి ఇవి. ఈ రోజు కూడా ఆయన ఈ గెటప్లో వచ్చి చెప్తే ఇంకా జనాలకు అర్థం అవుతుంది, ఎందుకంటే ఇలాంటి గెటప్ల్లో చాలా మంది తిరుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో అండ్ మాకు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అందించినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ రోజు 5 లక్షలతో మొదలెట్టారు ఈ ముగ్గురు ప్రయాణాన్ని మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్లో. అండ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర మొత్తం ఉంది 20,40,000 రూపాయలు. కంగ్రాచులేషన్స్. రండి కమాన్. ఫస్ట్లీ నాకు తెలిసి ఫస్ట్ షో అండ్ దట్ ఈ స్టేజ్ మీద ఎన్నో వండర్స్ జరిగాయి. సో హౌ డు యు ఫీల్, ఎలా అనిపించింది మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్? వెల్ ఫస్ట్ టైం కదా, ఎక్సైటింగ్. లాస్ట్ టైం వచ్చేసరికి కొంచెం స్కేరీ, అన్ని ఫీలింగ్స్ అన్ని ఎమోషన్స్ తో ఇట్స్ ఎ మిక్స్చర్. థ్యాంక్ యూ. మేడం It గారు. was very nice. It was entertaining and it was scary at the end. ఎస్. అండ్ మేడం గారు. అండ్ నాకు ఈ రోజు ఈ ఎపిసోడ్ లో బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మీరు కొత్త టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఏ విషయాలు మంచివి, ఏ విషయాలు మనం నిజంగా నమ్మచ్చు నమ్మకూడదు, ఇటువంటి విషయాలు కూడా ఆడియన్స్ అందరికీ చెప్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దట్ వాజ్ అ వెరీ స్పెషల్ యాక్ట్ అనిపించింది. Thank you, ma'am. మీ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వడం నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు టాటా బాయ్ బాయ్ చెప్పేటప్పుడు ఎలాగో మీరు స్టార్టింగ్లో వాడిన డ్యాన్స్ స్టెప్లు మళ్ళీ మేము వాడుకుంటాం ఒక 2-3 డేస్. మీకు అర్జెంట్గా కంప్లైంట్ చెప్పాలి సార్. రాశి కన్నా నీకోసం ఈ సాంగ్ బాగుంటుంది అంటే ఈయన చాలా అంటున్నాడు మేడం. చాలా అన్నాడు. చాలా బాగుంటుంది. నేను బాగుంటుంది అంటే చెప్పాను అప్పటికి, నాన్న అందుకే నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, రాశి కన్నా నీకు వదిన లాంటిది. ఓకే చెప్పు, రాశి వదిన
శివదిన ప్రదీప్ అన్నయ్య నీకోసం ఎదురు చూస్తున్నాను చెప్పు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో మచ్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.